హాయ్ అండి. ఇంట్లో చికెన్ మెథడ్ ఎలా చేయాలో చూద్దాం రండి. వాడికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, 5 యాలక్కాయలు, 2 అనాస పువ్వు, బస్, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, నిమ్మకాయ రసం అండ్ చికెన్. ఈ మసాలా దినుసులన్నీ దోరగా వేయించుకోవాలా. నేను కాదులే చేస్తుంది మా అమ్మ, అది వేరే విషయం. అలా అలా తిప్పి 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 తిప్పుతానే ఉండాలి. గంటితో తిప్పండి, ఒక 5 నిమిషాలు తిప్పాలి. అలా అలా దోరగా వచ్చిందాక వేయించాలా. పసుపు, చికెన్లో వాటర్ అంతా పోయేలాగా దోరగా ఉడికించుకోవాలా. ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని. అలా డీప్ ఫ్రై చేసిన ముక్కల్ని పక్కన పెట్టుకోవాలా. అదే బండిలో 1/2 కేజీ నూనె పోసి చికెన్ ముక్కలు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేయాలా. అలా ఫ్రై చేసిన ముక్కల్ని పక్కన పెట్టి అదే బండిలో అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేలాగా వేయించండి. అదే బండిలో ముక్కలు వేసి టీ గ్లాస్కి సగం కారం, అంటే మేము అంత వేసుకున్నాం, మీ ఇష్టం అంతే వేసుకోండి. కొంచెం మసాలా పొడి, ఒక మిక్సీ జార్ మూత అంతే చాలు. మసాలా పొడి వేసి గరిటెతో తిప్పండి. తర్వాత ఒక చిన్న గిన్నె నిండా నిమ్మరసం వేసి ఇంకా తిప్పి ఒక నైట్ మగ్గ పెట్టుకొని తర్వాత రోజు తింటే ఉంటుంది మామూలుగా ఉండదు. అంతేనండి, సింపుల్గా ఇంట్లో చికెన్ పచ్చడి తయారీ విధానం. అంతేనండి, ఇంకేం లేదు. సబ్స్క్రైబ్ చేయండి.